హలో, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇప్పుడు శివనాగిరెడ్డి గారి పుస్తక చరిత్రలో తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మైలురాళ్ళు అనే పరిశోధన గురించి మనకు శివనాగిరెడ్డి గారు వివరిస్తారు. వేదిక మీద ఉన్న మహనీయులు, పండితులు, అవధాన విద్యలో ఆరితేరిన వారు డాక్టర్ నరాల రామారెడ్డి సార్. ఈ పక్క ఇక్కడ సాహితీ విభాగం, ఆటా సాహితీ విభాగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి రాజకుమార్ గారు. ఇంకా వేరేకి ముందున్న మళ్ళీ ఈ ఆట సాహిత్య విభాగానికి సంబంధించి చైర్ వేణు నక్షత్రం గారు, చైర్ సారు సూర్య నాంపల్లి గారు, నాంపల్లి కాదు అది, నాంపల్లి గారు, గుజ్జుల వెంకట కృష్ణారెడ్డి గారు, ఇంకా మహనీయులంతా ఊరు వినేవారు డిఎల్ లక్ష్మీరెడ్డి సారు, ఇంకా పెద్ద పెద్దవాళ్ళంతా ఉన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారం. మెట్టుపల్లి వారితో సహా మొట్టికాయలు పట్టకుండా మెట్టుపల్లి వారితో సహా. సో ఈ రోజు చాలా సంక్షిప్తంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటాం. ఏమిటంటే దీని హెడ్డింగ్ తెలంగాణ చరిత్రలో మైలురాళ్ళు. నిజంగానే పీపీటీ ఉంటే మీరు ఆశ్చర్యపోయేవారు. తెలంగాణ భారతదేశంలోనే ఎక్కడా లేని, కొన్ని సందర్భాల్లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పురావస్తు ఆధారాలని తన గర్భంలో నుంచి మనకు అలా ముత్యాల వెదజల్లిందన్నమాట. అత్యంత అద్భుతంగా. అది వాటికి సంబంధించి ఇందులో దాదాపుగా నేను చాలా ఉన్నాయి, కానీ ఇందులో 22 ఉన్నాయి. 22లో కనీసం 11 చెప్పగలుగుతాను అన్నమాట వరుసగా. వాటిల్లో మనందరికీ తెలుసు, తెలంగాణలో ఆదిమానవుని అడుగుదాడలతో ప్రపంచ పురావస్తుని ఆకర్షించిన తెలంగాణ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క చారిత్రక ప్రత్యేకతను బయటికి పంపించి అనేక మంది పురావస్తు ప్రదర్శనలు దృష్టిని ఆకర్షించింది. మాట్లాడిన ఆశ్చర్యపోతారు. వరల్డ్ ఆర్కియలాజికల్ ఫోరం వాళ్ళు తెలంగాణలో ఉందా అని కనుబొమ్మలు ఎగరేశారు. ఒకప్పుడు మనం అది మాట్లాడుకోకూడదు, ఇక్కడ ఏమీ లేదు, వీళ్ళకి ఏమీ తెలియదు అన్నటువంటి ఆ నేపథ్యాన్ని తోడేసి ఇవాళ తెలంగాణ మాగాణం చారిత్రక సుసంపన్నం అన్నటువంటి ఆధారాల కళ్ళ ముందు కదలాడుతుంటే దాన్ని మరీ ప్రశ్నించేవారు ఉన్నారా? తన అస్తిత్వాన్ని మస్తిష్కంతో మనందరికీ మేధో మదనం లాంటి ఒక ప్లాట్ఫారాన్ని అందించింది తెలంగాణ. ఎందుకు అంటే మొట్టమొదటి మాట మీకు చెప్పారు, ఇక చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఒకటి సూక్ష్మరాతి పనిముట్టు అని ఉంటుంది. అంటే సామాన్య శక పూర్వం 1200-500. ఎందుకు సామాన్య శకం అంటున్నానంటే, నేను క్రీస్తు శకం అంటే బీజేపీ వాళ్ళు ఒకసారి దాడి చేయడానికి కూడా వచ్చారు నా మీద. అందువల్ల మనం క్రీస్తు శకం అనే మాట కాదంటున్నాం, కామన్ ఇరా అంటున్నాం కాబట్టి సామాన్య శకం అంటున్నాం. సామాన్య శక పూర్వం 12,500 సంవత్సరాలకు చెందిన ఒక సూక్ష్మరాతి పనిముట్టు. అంటే చిన్నవి అండి. మీకు పాత రాతిబండల్లో తెలంగాణలో లారీలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఆఫ్రికా థియరీని కూడా ఖండించినటువంటి ఆధారాలు తెలంగాణలో. అవుట్ ఆఫ్ ఆఫ్రికా ఎక్కడ? మన హైదరాబాద్, మన చెన్నూర్, చెల్పూర్, అనేకమైన వాటిలో దొరికినాయి. అవన్నీ వాళ్ళ వరల్డ్ ఆర్కియాలజీ అని ఒక బుక్ ఉంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత అదే తెలంగాణలో ఎట్లా ఉందా, వైకాంఠం విజిట్ అని వాళ్ళ పర్యటనలో తెలంగాణలోని ఏదేని ఒక చారిత్రక స్థలాన్ని చూడాలి, స్పృశించాలి. ఆ మట్టి వాసనను చూసి నేను ఆ పరిమళాలను నేను నా దేశానికి కూడా కొని వెళ్ళాలి అని పరిశోధకులు ఊరినటువంటి నేల తెలంగాణ. అది అయితే అతి సూక్ష్మరాతి పని అంటే పాతరాతి గొడ్డలు ఉంటాయి, మీరు మ్యూజియంలో చూస్తారు. అది ఒక దశ. కానీ ఆ తర్వాత ఆ రాళ్లను తయారు చేసుకునేటప్పుడు అక్కడ చింది పడిన చిన్న చీలికలు, శకలాలు, వాటన్నిటిని కూడా మళ్ళీ మనిషి అరే ఇవి ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం బియ్యం ఆడించుకునేటప్పుడు చిట్టు, తౌడు 2 వస్తాయి చూసారా? అది అలా ఈ చిన్నవి బయటకు వచ్చిన తర్వాత వాటిలో నుంచి తీసుకొని అనేక రకాలు, ఉదాహరణకు వాడికి కావాల్సిన దైనందిన జీవితంలో సూక్ష్మరాతి పనిముట్లు అనేక రకాల ఉపయోగకరంగా మలుచుకున్నటువంటి నేపథ్యం తెలంగాణ ఆదిమానం ఉంది కదా. అదిగో ఆ నేపథ్యంలో మీకు కొల్లాపూర్ దగ్గర, మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ దగ్గర సోమశిలను చూడండి. నేను ఎక్కడ చానాలు ఉన్నాను ఆలయాలని నిర్మించడానికి. ఆ సందర్భంలో నేను జరిపిన ఒక అంటే ఊరుకోం, ఖాళీగా ఉండదు కదా, తిట్టేనూరు తిరిగే కాలు అన్నట్టుగా మేము మా పనికే పరిమితం కాము. సెలవంటూ ఉండదు, ఉదయం సమయం ఉండదు. ఉదయాన్ని పోయి అటు పోయి వచ్చి చూసుకుంటుంటే మాకు ఆశ్చర్యం. శిలాయుగ చిత్రకళ కనపడింది. శిలాయుగ చిత్రకళ
ఆశ్చర్యం. ఆ శిలాయుగ చిత్రకళ ఎలాంటి తెలుసా? ఇప్పుడు కంప్యూటర్ లో మీకు మల్టీ డిజైన్ ఉంటాయి కదా సార్, మల్టీ డిజైన్స్ అలా మారుకుంటూ రకరకాల యాంగిల్స్ తో యాంగిల్ మరొక యాంగిల్ ని ఢీకొంటే ప్రమాదం ఏర్పడుతుందేమో అనుకుంటూ దృశ్యాల కలగలుపుగా ఉన్న శిలాయుగ చిత్రకళ ఈనాడు మనం చెప్పుకుంటున్న పిటి రెడ్డి గారు, కొండపల్లి శేషగిరిరావు, ఇంకా మా యాసర్ల ఆయన బాలయ్య గారు, ఇంకా వాళ్ళ ముందు మనకున్నట్టు కాపు రాజయ్య గారు, వీళ్ళంతా ఇవాళ తెలంగాణ చిత్రకారుల జాబితా తారాపథంలో ఇంకా వెలుగొందుతూనే ఉంది కదా. వీళ్ళందరికీ మూలం అదిగో ఆ శిలాయుగపు చిత్రకళ తెలంగాణలో పైన కొండ మీద చూస్తున్నాం. అది నిర్ధారించాలంటే ఎలా అని మేము కింద పరిశీలించి చూస్తుంటే మాకు చాలా పనిముట్లు దొరికాయి. అవి కొత్త రాశి వారికి, ఆ తర్వాత 20 వారికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయి. ఇంకా ముందుకెళ్ళాలనిపిస్తుంది మాకు, మామూలు కాదు. దొంగకి ఏమనిపిస్తుందంటే ముందు దుప్పటి కనపడింది అనుకోండి వద్దనుకుంటాడు వాడు, ఇంకొంచెం నవ్వకపోతే ఏదైనా ఒక పరికరం కనపడి జేబులో పెట్టుకుంటాడు, కాదు బంగారం కావాలనుకుంటాడు. చివరికి బంగారాన్ని సంపాదించడానికి వాడు ఏ తెగింపైన చేస్తాడే. మేము అలాగే మాకు ఇరుపయోగం నిన్న మొన్న, కొత్త రాజయోగం దాని తర్వాత ఒక రోజు ముందు, మధ్యరాజయోగం ఇంకొక 2 రోజుల ముందు, ఇంకా ముందు దొరికాయని చూస్తే అక్కడ మాకు సూక్ష్మరాతి కనియోగం ముట్టు దొరికింది. దాని మీద ఉన్న ఆర్గానిక్ మెటీరియల్ మేము టెస్టింగ్ పంపిస్తే 40,000 ± 250 years వచ్చిందండి దానికి. ఎక్కడ? కొల్లాపూర్లో సోమశిల దగ్గర. ఇది అత్యంత పొడవైన సూక్ష్మరాతి పనిముట్టు. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా వెలికి రాలేదు. ఇది మరి తెలంగాణ చరిత్రలో మైలురాయి కాక మరేమవుతుంది? తొలి మైలురాయి ఇప్పటికీ అలా వెలుగుల్ని విరజిమ్ముతూనే ఉంది. ఎవరన్నా భారతదేశంలో నాతో సరైన వయసు కలిగిన వాళ్ళు ఉంటే రండి, నా ముందు నిలబడండి అని ఛాలెంజ్ కూడా విసురుతుంది. అది తెలంగాణ చరిత్ర ఘనత. ఆ డిజైన్స్ కూడా. దాని తర్వాత తెలంగాణ తొట్టి స్మారక చిత్రం మనం మరణిస్తాం. ఎంతకాలం ఉంటాం? తను తెరిస్తే జననం, తను మూస్తే మరణం అని మహాకవి అన్నట్లుగానే పుడతాం గిడతా ఉంటాం ఫెనామినన్. ఈ ఫెనామినన్లో మామూలుగా జీవితకాలంలో ఉన్నటువంటి మరణిస్తే ఏం చేయాలంటే మొట్టమొదటిసారి కొత్త రాజ్యంలో మరణించిన వాడిని పూడ్చిపెట్టడం. వాడి ఇంట్లోనే వాడు పూడ్చుకునేవాడండి. కింద కూర్చుంటాడు, పైన చదువు చేస్తాడు, మన చదువుకుంటూ కూడుకుంటాడు. అది కొత్త రాజ్యంలో. కానీ కొంచెం వాసన చెడి కంపుతుంది. ఇనుపయుగంలో దూరంగా నివాసాలకు దూరంగా సమాధులను ఏర్పరిచే వ్యవస్థ ఇనుపయుగంలో వచ్చింది. తెలంగాణలో కాదు, విదర్భ రీజన్లో మిగతా చోట్ల కూడా. అదిగో ఆ సందర్భంలో కొల్లాపూర్ దగ్గర మేము శ్రీశైల జలాశయ ప్రాంత నీటి ముప్పుకు గురైన ఊళ్ళన్నీ గాలించి గాలం వేసి లాగి అనేక చారిత్రక పురావస్తువులను గెలిపి తీసి జోలి నింపుకునే రోజులు మాయవేవి. 1979లో నేను ఇక్కడ పనిచేసేటప్పుడు పెద్ద మాగూరు అనే ఊర్లో ఒక తవ్వకం చేస్తుంటే, తవ్వకానికి ముందు క్లీన్ చేస్తాం కదా ఒక సమాధి మీద ఒక చిత్రం దొరికింది. ఆశ్చర్యం అసలు. ఇండియాలో మళ్ళీ ఎక్కడ ఇలాంటి చిత్రం లేదు. మరణించిన వ్యక్తి అపురూపం అని మనం అనగానే ఛాయా మాత్ర రూప లావణ్యాన్ని అందులో వాడు మరణించిన వాడి కొడుకో లేకపోతే బంధువో అయ్యా అదో ఆ లోపల పెట్టిన ఆయన ఇలా ఉంటాడు అన్న మొట్టమొదటి స్మారక చిత్రం అండి. దీన్ని కూడా డేట్ చేశాం 2100 BC. ఎర్లియస్ట్ మీరు సింధు నగర్ కథం పక్కన పెట్టండి. ఇది తెలంగాణలోని, మళ్ళీ భారతదేశంలో ఎక్కడ ఎలాంటిది రాలేదు. మరి ఇది మైలురాయి కదా, 2వ మైలురాయి. ఇక మూడు మీకు ఏమైందండి తెలుసా? తెలంగాణలో సామాన్య శక పూర్వం 4000 ఏళ్ల నాటి తొలి చుట్టిల్లు అనేది మాకు కోస్తా తీరంలో చాలా పేరండి, ప్రశస్తం. ఇక్కడ కూడా చుట్టిళ్ళు ఉంది. తెలంగాణలో లేకుండా పోలేదు కదా. వంటగదికి ముందేసుకుంటామే దాన్ని చుట్టిళ్ళు అంటాం సరదాగా. అది ఆ చుట్టిళ్ళు మాది అని అనుకోవడానికి లేదు. మనం అన్లెస్ అంటిల్ తెలిసి మొట్టమొదటి ఆధారం మళ్ళీ అక్కడ చిన్నమారు 2 పెద్దమారు అక్కడ చిన్నమారు మనం అంటాం కదా. అక్కడ చదువుతుంటే పోయే పనికి మాకు ఖచ్చితంగా మీటర్ కింద పోగానే ఒక ఇంటి ఆహారం దొరికింది. ఏం ఇల్లు? చుట్టూ అప్పటన్నీ గుడిసెలే కదా, చుట్టూ ఇల్లు వేసుకున్నాడు. వాడు వేసుకొని బొమ్మలు బాతుకొని ఆ గడ్డి గాలం పెట్టుకుని ఇంట్లో ఉన్నాడు. మా ఊళ్ళు దాంట్లో మొట్టమొదటి మాకు దొరికిన ఆధారం కూడా తెలుసా? ఆగ్నేయం పాకజాలం అన్నట్టుగా మీకు ఆగ్నేయంలో చుట్టిల్లులో వంటగది లభించింది. మామూలు మాటలు కాదు ఇది. వాస్తు శాస్త్రవేత్తలంతా వాళ్ళు ఒక్కసారి దిమ్మ తిరిగి సాయంత్రం పెగ్గేసుకొని పడుకున్నారు. ఒరే వాస్తుశాస్త్రం నిన్న మొన్న అంటున్నాం కాదు, తెలంగాణలో చక్కటి ఆధారాన్ని ఇచ్చింది చూడండి. ఇదిగో ఇది ఎప్పటిది? అగైన్ 2100 BC.
ఆల్ డేటెడ్ సైట్స్ అండి తెలంగాణలో. మామూలు ఆధారం అయితే చెప్పండి. చుట్టిల్లు, తొలి చుట్టిల్లు తెలుగు నేలపై బళ్ళారి, దంతెవాడ, కంచీపురం, తూర్పున బంగాళాఖాతం వరకు విస్తరించిన తెలుగు నేలపై, తెలుగు మాగాణంపై, తెలంగాణపై మొట్టమొదటిసారి వెలికి వచ్చిన చుట్టిల్లు. ఇది హిస్టరీ ఆఫ్ ఇండియన్ సెక్యులర్ ఆర్కిటెక్చర్ లో మొట్టమొదటి మైలురాయి. బ్యూటిఫుల్ అన్నమాట. దాని తర్వాత నేను ఉత్తరాశాను తెలంగాణ శిథిలాలు వ్యధాభరిత కథనాలని. అది జరిగితే ఇంకా బాధిస్తుంది. అంటే ఆధారాలు అలాంటి. ఇక అదేమిటో తెలుసా? ఆ మీసాల కత్తులు తెలంగాణలో రాతి యుగపు ఆనవాళ్లు. మీసాల కత్తులు ఉంటాయి. మీసాల కత్తులు అంటే ఇట్లాంటి మిలైసే. ఆ కత్తులు మీసాలను మిలయవు, కానీ మీసాలను పోలిన పిడిగలిగిన కత్తులు కాబట్టి వాటిని మీసాల కత్తులు అంటాం. సార్ మీ గజవెల్లి ప్రజ్ఞాపూర్ తెలుసు కదా? ప్రజ్ఞాపూర్ పక్కనే సార్ నాంపల్లి గారు, ప్రజ్ఞాపూర్ పక్కనే ఈ టెలిఫోన్ కేబుల్స్ వేయడానికని రోడ్ పక్కన తవ్వుతారు కదా సార్. తవ్వుకుంటూ పోతున్నాడు. గట్టిగా టంగ్ అని కనపడింది. ఆ టంగ్ అని కనపడేటప్పుడు నేను డాక్టర్ రాజారావు సింగ్ గారు అని పెద్ద ఆయన, మేము అలా వెళ్తూ ఉన్నాం కరీంనగర్ సుల్తానాబాద్ పోవాలి. అలా వెళ్ళేటప్పుడు టంగ్ అని ఇంద్ర టంగ్ అని పడుతున్న టంగ్ ఆపేశాం. ఆపితే లక్కీగా మాకు ఇదిగో మేసాల కత్తి బయటకు వచ్చింది. మామూలు మేసాల కత్తి కాదు ఇది సామాన్య శక పూర్వం 1750 నాటిది. మనకి అప్పటి వరకు అపప్రద ఏంటి? కేవలం గంగా తీరంలో మాత్రమే రాతి యుగపు ఆనవాళ్లు ఉన్నాయని కాపర్హోత్ కల్చర్ అంటారు. మనకి లేదు. దక్షిణ భారతదేశంలో అనే ఒక వినికిడిని కాదు, మీతో పాటు సమానంగా మా దగ్గర కూడా ఉందని చొరవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల చరిత్రలో మా దగ్గర కూడా కవులున్నారు అని సగర్వంగా చెప్పినట్లుగా తెలంగాణలో మీసాల కత్తులు కేవలం గంగా తీరంలోనే కాదు, ఇదిగో తెలంగాణ నడి ఒడ్డున కూడా ఉంది చూడు అని 1 కాదు 2 కాదు 4 బయటకు వచ్చాయి. చూసారా? చరిత్ర గతిని మార్చాయి. అప్పటి వరకు పాఠ్య పుస్తకాలకెక్కని ఈ అంశం ఒక్కసారిగా కళ్ళు అలాగా అని తమిళనాడు తంజావూరు నుంచి చూసేలారు వాటిని. మళ్ళీ గ్యాంగిటిక్ లైన్స్ అద్భుతం ఎన్ఆర్ఎల్సీ అని లక్నోలో ఉంది, వాళ్ళు చూసేలారు దీన్ని. వచ్చి మూకుమ్మడిగా ఇది ఖచ్చితంగా రాతి యుగపు ఆనవాలే, మాతో సమానమని మేము అనలేం, కానీ మీరు కూడా చరిత్ర కలిగిన వ్యక్తులే అని సర్టిఫై చేసేది లేదు. వాళ్ళ సర్టిఫికేట్ ఎవరు కావాలని కాదు, అలా కొన్ని అవసరం ఉంది సర్టిఫికేట్స్. చూసారా? అది చాలా ఇంపార్టెంట్ లైన్ మైండ్ రాయండి. ప్రజ్ఞాపూర్ చూసారా? స్థిత ప్రజ్ఞస్య కా భాష అని మన దీంట్లో అంటాం కదా, దీంట్లో గీతలో అలా అన్నట్టుగా ప్రజ్ఞాపూర్ అంటారు. ఆ ఊర్లో ఉన్న ప్రతి వాడు కూడా మేధో సంపన్నుడనే కదా అర్థం. ప్రజ్ఞాపురం అది దాని పక్కనే దొరికింది. ఇంకా పురావస్తు పరిశోధకులకు అబ్బా అని పిలిచిన ఉట్నూరు బూడిద దెబ్బ. నేనన్ని పొయిటిక్ గా పెట్టా, లేకపోతే ఎవడు వినండి రోజుల్లో. అందుకని దీనికి ఎందుకన్నా తెలుసా? ఆశ్చర్యం. మహబూబ్ నగర్ జిల్లాలో ఉట్నూరు అనే ఊరుంది. ఆదిలాబాద్ లో ఉట్నూరు పేరు. ఈ ఉట్నూరు దగ్గర ఏమైందో తెలుసా? ఇక్కడేమో కొత్త రాజబాబు జనం ఉంటారు. వీళ్ళంతా పొలాల్లో పశువులు కాసేసుకుంటాం. ఇప్పటికీ ఉంది కదా వాళ్ళు. నేను కూడా పొలాలు పశువుల దగ్గర ఎన్ని రోజులు పడుకున్నాను. ఆ జీవితమే వేరు. అప్పుడే చుక్కలన్నీ లెక్క పెట్టడానికి ప్రయత్నించి నాతో కాదు అన్న నిర్ణయానికి వచ్చాను. చిన్నప్పుడే నేను పశువుల దగ్గర పడుకున్నప్పుడు పొలాల్లో. అదిగో ఆ నేపథ్యం ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? ఉట్నూరు దగ్గర. ఉట్నూరు ఎక్కడ? గద్వాలకు సమీపంలో. ఏముంది అక్కడ? ఎక్కడో కొత్త రాజబాబు ఆవాసాలు అటుంటే దూరంగా పొలాల్లో పశువుల కొట్టాలన్నీ ఉంటే కొట్టాల దగ్గర ప్రతిరోజు వేసిన పేడ చెత్త కలిపి కుప్పగా వేసి ఆ కుప్ప బాగా ఎండి ఆరిన తరువాత ఇక ఇదైన తర్వాత దానికి మంట పెడతారనమాట. ఆ మంటలే తొలి తెలుగు నేలలో వెళ్లి విరిసిన భోగి మంటలు. అదిగో పంట చేతికొచ్చి కొత్త అల్లుడు ఇంటికి వస్తున్న నేపథ్యంలో మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటామే. సంక్రాంతికి ముందు భోగి మంటలు నేర్చుకుంటామే. ఆ భోగి మంటలు ఎక్కడో కాదు, మొట్టమొదట తెలంగాణలోనే ప్రారంభమయ్యాయి అన్న అత్యద్భుతమైనటువంటి ఆధారం ఎక్కడ దొరికింది? తెలంగాణలో దొరికింది. మరి మైత్రే కదా? పుట్నూరు సార్, గద్వాల దగ్గర అలంపూర్ దగ్గర. అదిలో ఎఫ్ఆర్ఆల్సిన పాపం ఆయన కుటుంబంతో ఉండి వాళ్ళ చిన్న పాపను కూడా అక్కడే తీసుకెళ్ళాడు. చూసారు? కుటుంబం అంటే అది. ఆర్కియాలజిస్టులు ఎంజాయ్ చేయరు, ఇక్కడ ఉంటారు. మీకు చిన్న మాట చెప్తాను. అందరూ ఉన్న పార్వతి గారికి ధన్యవాదాలు. పార్వతి గారికి తెలుగులో నమస్కారాలు. నమస్కారం మళ్ళీ తెలుగు కాదంటారు ఆయన. మా పిల్ల
దండాలు. అయితే నిన్న ఆయన చెప్పింది నన్ను రాత్రి అంతా బాధ పెట్టిందండి. ఈ రోజు వస్తున్నా. ఈయన ఏం చేశాడంటే ఆయన ఎఫ్ఆర్ రాల్సింది, ఆయన వైఫ్ బ్రిడ్జెట్ రాల్సింది, వాళ్ళ అమ్మాయి పేరు ఇక్కడ పుట్టిందని సుశీల అని పెట్టాడండి. ఆశ్చర్యం కదా. వాళ్ళు గ్రేట్ ఆర్టిస్ట్. ఎఫ్ఆర్ రాల్సింది పట్టండి. బర్త్ అండ్ రైజ్ ఆఫ్ సివిలైజేషన్ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అద్భుతమైన బుక్ రాశాడే. అతను తెలంగాణలో ఉన్నాడు. వాళ్ళ ఆవిడని కూడా అక్కడ పెట్టుకున్నాడు. ఆవిడ అవుతుంది. వాళ్ళిద్దరూ అక్కడ 3 ఏళ్లు ఉన్నారు కాబట్టి అమ్మాయి పుట్టింది. పెరిగిన తర్వాత అక్కడికి సుశీల అని పెట్టారు. ఇక్కడ ఉంది మీద మట్టి దెబ్బ బొబ్బుటి దెబ్బ దగ్గర ఉంది. మనమైతే పాపం కదా మన పిల్లల్ని. అలా ఉంటారు. మీకు ఒక మాట చెప్తాను. నాగార్జున సాగర్ లో తవ్వేటప్పుడు 1937వ సంవత్సరంలో టిఎన్ రామచంద్రన్ అనే పురావస్తు శాస్త్రవేత్త అప్పుడే తవ్వుతూ ఉన్నాడు. అక్కడ ప్రతిరోజు ఏదో ఒకటి వస్తుంది. ఒక పక్క బౌద్ధారామాలు, మరో పక్క వైదిక బ్రాహ్మణ ఆలయాలు, ఒకటేమిటి పురావస్తు సంశయం విపరీతంగా వస్తుంటే ఆనందానికి అవసరం లేవు. వజ్రాల గని బొగ్గు బాయిలో నుంచి వజ్రాలు బయటకు వస్తున్నాయి అన్నంత ఆనందం పంచుకుని ఆ రోజు ఎవరినో పిలిచాడు తన ఇంటికి భోజనానికి. వీళ్ళిద్దరూ అన్నం తిని హాయిగా కాసేపు ముచ్చటించుకునేలోపు వాళ్ళ ఆవిడ, అయ్యా తిన్నారు కదా, ఈ ఆకులు పాడేసి వస్తాను అని అరిటాకుల్లో తిన్నటువంటి ఆకుల్ని పారేయడానికి బయటకు వెళ్ళింది. ఇంతవరకు రావడం లేదు. ఈ టిఎన్ రామచంద్ర ఏమిటి ఇంకా రావట్లేదు, మాకు అన్నం తినగానే టీ పెట్టాలి కదా ఆవిడ అని చూస్తే లేదు లేదు, ఒక పూలు వచ్చావిడ అలాగే కబలించి తీసుకు వెళ్ళే దృశ్యాన్ని చూసి కుంగిపోయాడు. ఆవిడ మళ్ళీ రాలేదు. అది పురావస్తు శాస్త్రవేత్తల జీవిత నేపథ్యం. ఆ తర్వాత ఇదిగో ఇనుప యుగంలోనే తెలంగాణలో శస్త్రచికిత్సల పుట్టిల్లు. శస్త్రచికిత్సలు ఇవాడు గ్రేట్ సర్జన్ అది మనం అనుకుంటాం కదా. ఎవరు గ్రేట్ సర్జన్? ఎప్పటి వాడు అగ్గలయ్య అని తెలంగాణలో ఒక జైన్ స్కాలర్ 3 రాజవంశీకులకు, తాతకు, తండ్రికి, కొడుక్కి, యువరాజు కూడా వాడు పటాన్చెరులో ఉండేవాడు, చెరూరులో ఉండేవాడు, నల్లగొండ శైలాపురంలో ఉండేవాడు, మహాప్రధాని ఆయన జైన్ మాంగ్. ఆయన అగ్గలయ్య, అగ్గలం అంటే మేకు, శస్త్ర చికిత్సలు చేసేటువంటి టూల్ ఉంటుంది, దాన్ని అగ్గలం అంటాం. అర్గలం గర్గలం అని. ఇలాంటి వాడు ఎవడు లేడని ఛాలెంజ్ చేశాడు. అగ్గలయ్య గుట్టని మీకు ఎక్కడ హనుమకొండలో చూడండి, అగ్గలయ్య గుట్ట. ఆయన ఏం చేశాడు తెలుసా మీకు? ఆయనకి ప్రాణాచార్య అని బిరుదు. ప్రాణాచార్య. అట్లా అద్భుతమైనటువంటి టైటిల్స్ ఉన్నాయన్నమాట. ఆయన అప్పుడే మరణించబోతున్న వాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి వీలు కల్పించిన శుశ్రుతుడు తన అలాగే చరకుడు ఆ సంహితల్లో ఉన్న విషయాన్ని ఆకలింపు చేసుకొని ఆయుర్వేదంలో దిట్టగా పేరొందిన అగ్గలయ్య గుట్ట ఆ శస్త్రచికిత్సలకు పేరు. అస్త్ర విద్యలోనే కాదు, శస్త్ర విద్యలోనూ దిట్ట నేను వ్యాసన స్థాయి మీద. అదిగో అది మనకి ఎప్పుడు 11వ శతాబ్దం పఠాన్చెరులో జరిగిన సంఘటన. కానీ తెలంగాణలో మళ్లీ పెద్దమాలూరులోనే ఇనుప యుగపు సమాధిలో వాడు ఒక డాక్టర్ మరణిస్తే, మరణించిన వాడిని పొందబెట్టినప్పుడు అతనితో పాటు తాను శస్త్రచికిత్సలకు వాడిన పనిముట్లన్నింటినీ కూడా అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టటాన మాకు దొరికాయి. ఎంత ఆశ్చర్యం, ఎంతటి ఆశ్చర్యం. అట్లా అన్నమాట. నెక్స్ట్, తెలంగాణలో ఉమ్మడి కుటుంబానికి పునాది హుజూర్ నగర్ ఇనుప యుగపు సమాధి. ఒకడా ఇద్దరు చచ్చిపోయాడని టక్మని వేస్తాను కుదరదు. వెంటనే ఉమ్మడి కుటుంబాలు నిన్న మొన్నటి వరకు మనంతా కలిపి ఉన్నాం. 50 ఏళ్ల క్రితం అమ్మమ్మ, తాత అందరు వస్తారు. ఇప్పుడు కుదరదు. పెళ్ళాం వచ్చిందంటే వేరే కొంపటి పెట్టాల్సిందే కదా. అది ఈ నేపథ్యం. కాదని అనడానికి లేదు, ఎవరికి కాదని లేదు. కానీ అప్పటికైతే ఒకసారి తెలంగాణ ఉమ్మడి కుటుంబానికి పునాది. అగైన్ 1800 BCE. హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ పక్కనే ఒక ఊరు. ఏ ఊరు ఉన్నది? హుజూర్ నగరే. ఊరు బయట జరిగితే ఒక సమాధిని ఓపెన్ చేస్తే ముందు 1 గది వచ్చింది, తర్వాత 3 గదులు వచ్చినాయి, తర్వాత 5 గదులు వచ్చినాయి, మొత్తం కలిపి 9 గదులు. 9 గదులు కలిగిన ఒక సమాధి. దాంట్లో చిన్న పిల్లలు 2 మరణించారు, వాళ్ళని కూడా అక్కడే పెట్టారు. పెద్దలు మరణించారు, వాళ్ళని అక్కడ పెట్టారు. ఇంకా పెద్దలు మరణించారు, అక్కడ పెట్టారు. వరుసనే పూడ్చుకుంటూ 9 మంది ఉమ్మడి కుటుంబ వ్యక్తులు మరణించేప్పుడు వాళ్ళ కళేబరాలన్నీ ఒకే చోట ఒకసారి ఎవరు మరణిస్తే అప్పుడు తీసి మళ్ళీ అక్కడ పెట్టుకునే విధానం మనకు అప్పుడు ఉంది. దాని అర్థం ఉమ్మడి కుటుంబం అప్పటి నుంచే తెలంగాణలో ఉంది అని తెలిసేదన్నమాట. నెక్స్ట్, కొంకన్ తీరంలోనే కాదు తెలంగాణ ప్రాంగణంలోనూ జియోగ్లిఫ్. వాట్ ఈస్ దిస్ జియోగ్లిఫ్? జియోగ్లిఫ్ అంటే ఈ మధ్య కొంకన్ తీరంలో దాదాపుగా 70 కిలోమీటర్ల పొడవున ఆది మానవుడు తన మేధస్సులో నుంచి మెరిసిన ఒక ఆలోచనని అక్షరబద్ధం చేయాలని ప్రశ్నించే రేఖామాత్రంగా వదిలిన అతిపెద్ద ఏనుకంటే పెద్ద బొమ్మ.
అలా ఎన్నున్నాయి తెలుసండి, 280 వెరైటీస్ ఆఫ్ రేఖా చిత్రాలు 70 కిలోమీటర్లు పొడవునా చెప్పుకున్నాడు వాడు కొంకణ తీరంలో. ఎవడు వాడు? ఇనుప యుగపు మానవుడు. అదే కొంకణ తీరం ఇప్పుడు ప్రపంచ వరల్డ్ హెరిటేజ్ సైట్ పోటీ పడుతుంది. అది మరి ఎక్కడ లేవా తెలుగు నేను మీరు నంబరు ఆదివారాలు పొద్దున్నే పోయి చూస్తే హైదరాబాద్ పక్కనే జినోమ్ వ్యాలీలో 3 చింతల పల్లె అనే దగ్గర నాకు మొట్టమొదటి జియోగ్రఫీ దొరికింది. తెలుగు నేల మీద 2 రాష్ట్రాల్లో కలగలుపుగా ఒక్కసారి ద్రోణాచార్యుడిని పయనించేలా చూసినా కూడా కనిపించని నేపథ్యంలో మళ్ళీ మనకు ఎక్కడ హైదరాబాద్ సమీపం షామీర్పేటలో ఒక జియోగ్లిఫ్ మొట్టమొదటిసారి బయటపడింది. వాట్ ఈస్ ది జియోగ్లిఫ్? మనిషి మనం గణితజ్ఞ పురాణజ్ఞ వాస్తు విద్యాబ్దపారదక ఎవరు? స్థపతీనాం స్థాపనాథస్య సర్వశాస్త్ర విశారద నా హీనాంగో అతి రిక్తాంగో ధార్మికస్తు దయాపర గణితజ్ఞ పురాణజ్ఞ వాస్తు విద్యాబ్దపారగాం. స్థపతి గణితజ్ఞుడు కావాలా? గణితజ్ఞుడు అంటే ఇంటిగ్రేట్ మ్యాథమెటిషియన్, జామెట్రీలో దిట్ట, అర్థమెటిక్లో దిట్ట అన్ని ఉండేవాడు వాడు. అందులో అలాంటి జామెట్రీని ఒక వృత్తలేఖనితో చక్కగా గీత గీసినట్టుగా చంద్రబింబం లాంటి ముఖం ఆవిడదని మనం ఊరిని ప్రబంధకాల్లో వర్ణిస్తామే. అదిగో దానికి ఎప్పుడో ఇనుపయుగంలోనే ఇక్కడ జియోగ్లిఫ్ దొరికింది తెలంగాణలో. ఒక్కసారి కొంకణ తీరాన్ని ఛాలెంజ్ చేసింది. ఇది నా మొట్టమొదటి చూపు, విస్తరిస్తే తెలంగాణలో ఎన్నో రూపులు ఉన్నాయని చెప్పిందన్నమాట. దీనికి కూడా ఈ మధ్య భాగవతంలో జిఎస్ఐ వాళ్ళు ఎక్స్క్లూజివ్ నేను బయట పెట్టిన తర్వాత ఇంకోటి, తెలుగు నేలకు తొలి శిల్పాలను అందించిన తెలంగాణ. మనం శిల్పాలంటే అమరావతి శిల్పం అని అనుకుంటాం కదా. భారతీయ మొట్టమొదటి 3 శిల్పకళా శైలులు ఏమిటి? గాంధార విదేశీ సంప్రదాయం, మధ్యలో మధుర దేశీయమే కానీ అందం లేని బొమ్మలు. కానీ అమరావతి శిల్పకళ నాడు అమరావతి అనేది ఎందుకంటే కేంద్రంగా వెలిసిల్లిన బౌద్ధం కాబట్టి అన్నాం. ఇవాళ తెలంగాణలో అమరావతికి మించిన బొమ్మలు ఎక్కడ దొరికాయి తెలుసా? ఫణిగిరిలో దొరికినాయి. బౌద్ధారాంలో ఫణిగిరిలో ఉన్న శిల్పాలు చూస్తే పిచ్చెక్కుతున్నటువంటి. అదో ఎప్పుడది? అదేమో శాలివాహన శకం. కానీ ఇది సామాన్య శక పూర్వం 1000 సంవత్సరాల నాడే ఆడ మగ తేడా తెలియడానికి మరణించిన వారు పూడ్చిపెట్టగా అక్కడ వారి బొమ్మలను నిలబెట్టే మొట్టమొదటి ఆధారం దొరికింది మాకు. మగవారేమో సరదాగా సింపుల్ గా ఉంటారు, ఆడవారు ఆ భిన్నత్వాన్ని కలిగిన స్థన ద్వయంతో వాళ్ళ శిల్పాలను చేశారు. మాట్లాడి మొట్టమొదటి మగ ఆడ శిల్పాలకు రూపురేఖలు కర్నూలు, వరంగల్ జిల్లాలు ఇచ్చాయి. ఇటీవలే మెదక్ జిల్లాలో వెంకటాపూర్లో కూడా బయటపడింది. చూసారా ఎంత ఆశ్చర్యం! మీరు అమరావతి శిల్పం కంటే 1300 సంవత్సరాల ముందే తెలుగు నేలపై శిల్పాలు ఉన్నాయని కూడా తెలంగాణ నుంచే పెళ్ళుడికాయ వెళ్లి విరిశాయి, ప్రపంచాన్ని ఒక్కసారి పులకింపజేశాయి. అది మరి మణిప్రాయ కాదా తెలుగు వారి శిల్పకళా చరిత్రలో? అది ఇట్లా ఒక్కొక్కటి. ఇదిగో ఆడాం కాబట్టి స్థనాలు. అరే వాట్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. మగ ఆడ. ఇదిగో ఈ సమాధిలో మగవాడు చనిపోయాడు, వాడిని పెట్టాను. ఈ సమాధిలో మహిళామూర్తి చనిపోయింది, ఆవిడ రూపురేఖలు ఇలా ఉండేవి అని చూసాయిగా యాబ్స్ట్రాక్ట్ ఆర్ట్. ఇనుప యుగంలోనే గుర్రపు స్వారీ. ఇదే తెలంగాణలో తొలి సఫారీ. ఆశ్చర్యం. అరే గుర్రం అంటే మనం ఎంతసేపు సింధు నాగరికత ఇక్కడ ఇవ్వని అనుకుంటాం కదా. కాదు అని పోచంపాడులో నీటి ముంపు జలాశయ ప్రాంతంలో 1967 సంవత్సరంలో జరిపిన త్రవ్వకాల్లో ఆశ్చర్యకరం. అక్కడ ఒక గండ్రగొడ్ల వైపు వచ్చింది. గండ్రగొడ్లు వచ్చింది కానీ పరిశ్రమ చేయడానికి నేను వారం రోజులు చూస్తే కనపడలేన. గండ్రగొడ్డలి, మొట్టమొదటి గండ్రగొడ్డలి భారతదేశానికి సంబంధించి బయటకు వచ్చింది పోచంపాడులో. ఆ తరువాత గండ్రగొడ్డలి ఎందుకన్నా తెలుసా? గండరగొడ్డలి. గండ అంటే మగాడాడు, గండర మగాడులకు మగాడు, గండర గండర అంటాం చూసా మనం. అదిగో మగాడైన వాడు వాడే గొడ్డలి, గండర గొడ్డలి. ఆ తర్వాత దానికి మళ్ళీ గుర్రం మీద వాడు స్వారీ చేసేటప్పుడు అది లంకించుకుందంటే వీడు కింద పడతాడు కదా. కింద పడకుండా ఉండటానికి అనుభవం నేర్పిన పాఠాలతో రికావులు తయారు చేసుకున్నాడు. 2 కాళ్ళు అటు ఇటు పెట్టుకొని అని. మీకు అప్పుడు గుళేవ కావడి కథలో ఏదో కథలో బందిపోటు సినిమాలో రామారావుని ఎక్కించుకోవడానికి గుర్రం ఒకటి ఎలా హాయిగా పైకి లేస్తుంది. అలాంటి నేపథ్యం మీకు ఎక్కడ దొరికింది? మళ్ళీ పోచంపాడులో దొరికింది. నాగార్జునకొండలో కూడా. నాగార్జునకొండ మనం ఇప్పుడు ఆంధ్ర అని అనుకుంటున్నాం కానీ అప్పుడు కళ గలుపు కళ నేతతో
వెళ్ళి విరిసిన తెలుగు సంస్కృతికి ఆలవాలం శ్రీపతిపద విజయపురి కూడా తెలంగాణ భూభాగంలో ఒకటే. ఇదిగో ఆ రోజుల్లో దొరికింది, గుర్రం దొరికింది. మేము ఒట్టి మాటలు చెప్పట్లేదు. ఇంకోటి, అది అంతు చిక్కని వింతముడి సృజనకు తెలంగాణ తొలిబడి. నక్షత్రం సార్, అది అంతు చిక్కని వింతముడి తెలంగాణ సృజనకు తొలిబడి. అదే హెడ్డింగ్. పిచ్చెక్కిపోయింది ముగ్గురు. నన్ను ఏం చేశారో తెలుసా? మీకు ఒక మాట చెప్పాలి. పెళ్ళప్పుడు మా ఆవిడని అమ్మాయిని రకరకాల ప్రశ్నలు వేశాడు. ఇదే మా ఆవిడ ఇక్కడే ఉంది, రాజ్యలక్ష్మి. చివరికి ఏం కోపం ఎక్కింది. ఇక లేచి వెళ్తున్నాం, పిల్లలు నచ్చిందని ఆయనే చెప్పాడు, నన్ను కూడా చెప్పనిలా. చెప్పిన తర్వాత అండి ఆ వెళ్తానికి వెళ్ళేది మీరు కూర్చోండి, నేను కూడా ప్రశ్నలు వేస్తానండి. వేసి నన్ను, మీకు ముగ్గులు వేయటం వచ్చాను. ఏం చేస్తాను? 4 చుక్కలు ముగ్గేస్తాను. 4 చుక్కలు ముగ్గేనా? అంటే నాకు నేను లేచి వెళ్ళిపోయిందండి. మా మేన కంగారు. అప్పుడు నన్ను ఒరే ఏంది నీకు ముగ్గులు వచ్చని చెప్పావా? ఇంత ముందంటే ముగ్గులు వచ్చుమా? నాకు అమ్మాయిని చూడడం కానీ మైకంగా మీద అప్పటి నుంచి మర్చిపోయాను. అంతలోకి మళ్ళీ రారా పోదాం అని చెప్పి మళ్ళీ పోయిన చీకటి పడింది. అప్పుడు లైట్ వాళ్ళింట్లో కరెంట్ కూడా లేదు. మామూలు దీపంలో వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ అమ్మాయిని మరోసారి చూపించినట్టు చూపించి అప్పుడు అంది, ఇందాక నేను వేసిన ప్రశ్నకు మౌనంగా వెళ్ళిపోయారు, సమాధానంతో వచ్చారా అని అడిగింది. వేస్తాను ముగ్గులు అన్న. ఇందంది 32 చుక్కల ముగ్గు ఏకదిగినేస్తానని గుట్లో ముగ్గుంటే తీసుకొని ఆవిడ ముందే వేసి చూపించి వలసి గెలిచా. అదనమాట. ఆ ముగ్గు ఎక్కడిది? తెలంగాణది. సార్ ఏమైనా శివనాగిరెడ్డి గారు, ముగ్గులోకి దింపడం అంటే ఇదన్నమాట. సార్ అది ఇదిగో ముగ్గు అంటే ఆశ్చర్యం. దానికి ఎండ్లెస్ నాట్ అంటారు దీన్ని. సింధు నాగరికతలో ఉంది. సింధు నాగరికత తర్వాత మళ్ళీ బయటపడింది. సింధు నాగరికత అర్థాంతరంగా ఆగిపోయింది. అక్కడి నుంచి ఇక్కడికి మన కనెక్షన్ లేదు. చూసారా సృజన ఇక్కడే. ఎందుకో తెలుసా? కోస్తా తీరంలో నిరంతరం నీళ్లు వద్దంటే ఉంటాయి. అక్కడ పంటలు విపరీతంగా పండుతాయి. విపరీతమైన డిస్పోజల్ టైం ఉంటుంది. తెలంగాణలో కాదు. మనం నిత్యం కష్టపడాలి. రేపేమిటి, మధ్యాహ్నం ఏమిటి అని అనునిత్యం కష్టపడతారే. ఎక్కడ కష్టపడతారో అప్పుడు ఈ ప్రపంచం మీద కోపం ఎక్కుతుంది. ప్రపంచాన్ని ప్రశ్నించడం మొదలు పెడుతుంది. అందుకే ఇక్కడ వచ్చినన్ని పాటలు, సవాళ్లు మరో చోట తెలుగు నేలపై రావు. రాయలసీమ అంటే, ప్రకాశం జిల్లా అంటే ఒక్క తీరాంధ్రం తప్ప. అట్లా లాస్ట్ తెలుగు వారికి తొలి రాజధాని అందించిన తెలంగాణ. మనం మామూలుగానే అమరావతి రాజధాని గౌతమి పుత్ర శాతకర్ణి, అప్రతిహత శాతవాహన చక్రవర్తి గౌతమి పుత్ర శాతకర్ణి. నేను ముగ్గు రాజాలు సినిమాకి నేనే స్టోరీలో మొట్టమొదటి నా పేరు వస్తుంది దాని మీద. అది వేరే విషయం. మావిడ నీ మాటలను చూపించండి తీసుకెళ్ళి. అట్లా మొట్టమొదటి కోటలింగాలండి. కరీంనగర్ జిల్లాలో ఉన్న కోటలింగాల్లో తొట్ట తల్లి తెలుగు రాజులు పరిపాలించారు. అక్కడ సామాన్య శక పూర్వం 4వ శతాబ్దానికే చుట్టూ కోటలతో పరిడవిల్లిన ఒక కోట ఉంది. రాజప్రసాదం ఉంది. రాజులు ఉన్నారు. వాళ్ళ పేరుతో నాణ్యాల మీద వాళ్ళ పేర్లతో విడుదల చేసిన నాణ్యాలు వచ్చాయి. భారతదేశంలో ఎక్కడా రాలా. కనిష్కుడు 1వ శతాబ్దానికి ఇచ్చాడు. ఇది మౌర్యులకు సమకాలీనులు. ఆశ్చర్యం కదా. ఇది కూడా ఇదిగో వాళ్ళ నాణ్యాలు గోపద, సమగోప, కమవాయ, నలుగురు రాసులండి. ఆ నలుగురు, వాళ్ళ నలుగురికి నేను ఏం పేరు పెట్టాను తెలుసా? నలుగురు వాళ్ళ పేర్లతో నాణ్యాలు ఇచ్చారు వీళ్ళు సార్. వాళ్ళకి ఏం పేరు పెట్టాను తెలుసా? ఇష్ట చతుష్టయం అని పేరు పెట్టాను. దాని తర్వాత బౌద్ధ స్తూపానికి తొలి రూపునిచ్చిన తెలంగాణ. ఇదే ప్రభు. బౌద్ధ స్తూపం ఇక్కడ పుట్టిందా? అశోకుడు 84,000 స్తూపాలను నిర్మించినడమే. బుద్ధుడు మహాపరినిర్వాణ సుత్తలో చిట్ట చివరి 3 నెలల ముందు తాను ఆనంద నాకు మహాపరినిర్వాణ సమయం ఆసీనమైంది, అదిగో నాకు ఒక బెడ్ ఏర్పాటు చేయించు అని సాల వృక్షాల నడుము పెడితే ఆయన అలాగే చేశాడు. చర్చకి ఆయన చెబుతాడు, ఆనందుడు అడుగుతాడు, మహానుభావ మీరు మరణిస్తే మేము ఏం చేయాలో చెప్పండి అంటే తన పరమ పవిత్ర అస్థికలపై ఒక స్తూపాన్ని నిర్మించాడు. స్తూపాన్ని ఎలా నిర్మించాలన్నాడు. ఆశ్చర్యం. ఆయన ఆర్కిటెక్చర్ కూడా ఇచ్చాడు బుద్ధుడు. ఏమన్నాడు తెలుసా? తన ఒంటి మీద ఉన్నటువంటి సంఘాటి 3 చీవరాలు ఉంటాయి. చీవరం అంటే బౌద్ధ భిక్షువులు ధరించేటువంటి బట్ట కదా. చీవరం నుంచి చీర వచ్చింది. తర్వాత ఉల్లంతా కప్పుకునేది చీవరం కదా. అలా తర్వాత అలాంటి చీరలు నేసే ప్రదేశం చీర. అలా చీరాల. దీంతో మగ్గానికి అసలు మగ్గం కూడా సార్, మగ్గం కూడా
మగ్గం కూడా ఒక మగ్గానికి ప్రయోగశాల తెలంగాణ అని ఒక వ్యాసం రాశారు వేరే విషయం. ఇది ఏమైంది, మహబూబ్ నగర్ జిల్లాలో మేము అలంపూర్ దగ్గర చదువుతుంటే పెద్ద బరియల్స్ వచ్చాయి. ఇక్కడ ఎక్కడ కింగ్ బరియల్, క్వీన్ బరియల్, ఇంతవరకు భారతదేశంలో అంత పెద్ద సమాధులు లేనివ్వండి. అసలు జస్ట్ గొంతిమల్లని అలంపూర్ దగ్గర దొరికినాయి. ఇదేమైందో తెలుసా, అప్పటికే ఇనుప యుగపు చిట్ట చివరి రోజులు, చారిత్రక తొలియుగం అలా తొంగి చూస్తోంది, ప్రవేశిద్దామా లేదా ఇనుప యుగంలో. కానీ అది ఆ నేపథ్యంలో అక్కడ మరణించిన వారి సమాధిని స్తూపంలాగా పెట్టేశారండి. బౌద్ధ స్తూపమే యాజ్ ఇట్ ఈజ్. ఎస్, దొరికిందిరా మాకు ఒక ప్లాన్ అని చెప్పి ఒక స్టైల్ షీట్ అందించింది. ఇంకా 2000 ఏళ్ల క్రితమే తెలంగాణలో గజలక్ష్మి ఆరాధన. ఆహా, అష్టలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మిని మనం ఇప్పుడు ఊరికినే ఆశీర్వచన రూపంలో అనుకుంటున్నామే. అన్నీ మనకే కావాలని కోరుకుంటాం స్వార్థమైపోయినకి. అలా కాదు, గజలక్ష్మి, అక్కడ లక్ష్మి ఉంది. ఈ లక్ష్మి పేరు అంత ముందు, లక్ష్మి కంటే ముందు, లక్ష్మి మేడం మీ పేరు అంతకంటే ముందు సిరిమాదేవత. సిరిమా, సిరిమా, సిరి అంటే లక్ష్మి, మా అంటే అమ్మ, లక్ష్మీదేవమ్మ. అది వారు ఎక్కడ వస్తుంది తెలుసామంటుమాట, మీకు బాధత్వ స్తూపంలో ఇట్లాగే గజలక్ష్మి బొమ్మని నిలువును పెట్టి సిరిమా అని రాశాడు. అలాగే కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో కూడా ఇద్దరు దేవతల్ని పెట్టుకుంటాడు. ఒకటి మధిరా దేవత, సాయంత్రం ఏంటంటే హాయిగా మందేసుకోవాలి కదా, అది పరమ ఆనందాన్ని ఇస్తుంది. పెళ్ళాం పొద్దున్న తిట్టినా గుర్తురాదు, హాయిగా ఉంటుంది. అలాంటి ఒక రకమైన మత్తుని గమ్మత్తుని ఇచ్చే మధిర దేవతగా ఆరాధించిన నేపథ్యం భారతదేశానికి. అదిగో ఆ మధిరా దేవతతో పాటు సిరిమా దేవతను కూడా పేర్కొన్నాడు కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో. అది దానికి సంబంధించిన ఆనవాళ్ళు మొట్టమొదటిసారి తెలంగాణలో దొరికిందండి. ఇక్కడ పెద్దపల్లి పక్కనే. ఇంకా మరో ఆధారం చెప్పి నాణ్యాస్తుంది చాలా ఉన్నాయి, ఇప్పటికి ఎన్నో ఉన్నాయి తెలియదు. దక్షిణాదిన రాజు బొమ్మతో నాణ్యం అందించింది మన తెలంగాణ. ఎందుకు కావాలంటే ఊరినే 2 గంటలు పెట్టి ఏమిటది అంటే, నా మాదిరిగానే నేను కూడా ఇట్లుంటాను తెలవక పాపం కవర్ పే చేయాలంటే 1000 అన్నాడు. 2000 ఇస్తాను, తాగేస్తాను, మీ బొమ్మ కూడా వేస్తానండి వేసాడు అందంగా. నన్ను ఆ రకంగా ఏం చేశాడు, నాణ్యాలు వచ్చినాయి. ఇందాక ఇతనే పేరుతో మొట్టమొదటి నాణ్యాలు విడుదల చేసిన వాళ్ళు భారతదేశ చరిత్రలోని తెలంగాణ వాళ్ళైతే శాతవాహన ముందర రాజులు. పేరే కాదు, బొమ్మను కూడా ముద్రించుకొని చలామణిలోకి తెచ్చిన నాణ్యాన్ని అందించింది కూడా తెలంగాణనే. అక్కడ కనిష్కుడిని తీసేయండి. అక్కడ తెలుగు నేలపై మళ్ళీ మాకు ఎక్కడా రాలేదు. ఎవరి వీడు, వాసిష్ఠీ పుత్రుడు మావి, గౌతమి పుత్ర శాతకర్ణి కుమారుడు తన బొమ్మతో, గౌతమి పుత్రుడు కూడా బొమ్మనేసాడు కానీ అవి దొరకలేదు ఇక్కడ. వాడి కొడుకు దొరికినాయి మనకి. ఎక్కడ దొరికినాయి, మళ్ళీ ధూళి కట్ట అని పెద్దపల్లి పక్కన. ధూళి కట్ట, ధూళి అంటే తెలుసా, మట్టి, కట్ట అంటే కోట. మెగస్తనీస్ ఏమన్నాడు ఇండికాలో, ఆంధ్రాస్ ది దెన్. ఆంధ్ర అంటే అప్పుడు అందరిని కలిసి అలా అనేవాళ్ళు, తప్పు లేదు. మనం ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇంకో రకంగా అనుకోవడానికి లేదు. అప్పట్లో ఆ పేరుతో తెలుగు వాళ్ళని పిలిచాం కాబట్టి ఆంధ్రులు 30 కోట గోడలు ఉన్న నగరాలతో 10,000 మంది కాల్బలంతో, 1,00,000 మంది కాల్బలంతో, 10,000 ఏనుగులతో, 20,000 గుర్రాలతో తొలతూగుతున్నారు అని రాశాడు మెగస్తనీస్ తన ఇండికా అనే గ్రంథంలో. అది ఆయన పేర్కొన్న ఒక కోట గోడలు కలిగిన రాజధాని మళ్ళీ ధూళికట్ట. అట్లా అన్నమాట. నేనేమంటా అంటే శరీరాన్ని ఆసక్తికరంగా ఉంటే చిన్న పిల్లలు అక్కడ పొయ్యే పిల్లగాని కూడా వస్తాను నేను బయటికి. నాకు వద్దురా చరిత్రని అని కూడా హిస్టరీ బాట అంటే రోస్ట్ అన్నట్టు కాకుండా శివ సినిమాలో. మీకు ఇంకొకటి చెప్పాలి, మనకి ఇది నక్షత్రం సార్ వినాలి, సాయంత్రానికి సంబంధించిన సమాచారం సార్ వినాలి. విలాస పురుషులకు నజరాన 2000 ఏళ్ల నాడే విదేశీ మద్యాన్ని రుసు చూసిన తెలంగాణ. అసలు నిజంగా ఇక్కడ బొమ్మలు కనుక అక్కడ కనబడితే ఇంకా రకరకాలు చేసేవాడిని విన్యాసాలని. ఏమైందో తెలుసా, విదేశీ మద్యం సీజన్ వైన్ ఇప్పుడు మనం ఎక్కడికన్నా పోతే కవ్విస్తుంది. ఏది, మద్యం అనేటువంటి ఒక మత్తుతో నిండిన ఒక రూపం మనల్ని కవ్విస్తుంది, రప్పిస్తుంది. మళ్ళీ చివరికి మనల్ని చిత్తుగా ఓడిస్తుంది కూడా. మత్తు గెలుస్తుంది అన్న సత్యాన్ని కూడా అందించింది మద్యం. ఆ నేపథ్యంలో స్థానికంగా మనం కళ్ళు తాగుతాం, స్థానికంగా మనం సారాయి తాగుతాం, విపసారా. కానీ ఈ రెండింటికంటే మరోటి భిన్నం. అది దేశీయం కాదు, విదేశీయం, మరింత ప్రియం. నాలుక అనునిత్యం అదే రుచి మరిగినటువంటి నేపథ్యం. సామాన్య శకం 1-3 శతాబ్దాల మధ్య విదేశీ
రోమన్ నాణ్యాలు తెలుగు నేలపై గలగలలాడిన నేపథ్యం. ఆ నేపథ్యంలో వాళ్ళు మన దగ్గర నుంచి సిరిసిల్ల చేనేత బట్టల కోసం రోమ్ నగరం అంతా కూడా స్త్రీలు స్నానం చేసేవాడు కూడా కూర్చుకుంటే లేట్ అయితేమో నాకు ఆ చీర దక్కదేమోనని అలాగే తడి బట్టలతో మడితో బయటకు వచ్చి పోటీ పడిన రోజులు తెలంగాణ బట్టలపై రోమన్ సామ్రాజ్యంలో. ఆ నేపథ్యంలో ఏం జరిగిందో తెలుసా మీకు? ఇదిగో దాంతో పాటు అక్కడి నుంచి వచ్చిన వర్తక వ్యాపారులు వాళ్ళ కోసం తెచ్చుకొని సార్ మీరు ఇంతకుముందు దూల్ కట్టదారి వెళ్ళారు, తర్వాత మళ్ళీ అక్కడ దూల్ మిట్ట కూడా ఉంది కదా. ధూళిమిట్ట మీకు ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఉంది కదా, వరంగల్ జిల్లాలో అద్భుతం ధూళిమిట్ట కూడా. అది తెలంగాణ. అసలు ధూళిమిట్ట బ్రహ్మాండమైన జైన స్థావరం సార్. అక్కడ దొరికినటువంటి చౌముక్, అంత అందమైన చౌముక్ మళ్ళీ ఇండియాలో దొరకలేదండి. అది ప్రస్తుతం వరంగల్ మ్యూజియంలో ఉంది. నేనే దాన్ని తరలించాను. ఎన్నోనే లేని వెనక జేబులో కూర్చోండి సార్. అయితే ఇదిగో ఒక్కసారి చూడండి, వైన్ బాటిల్, ఫారెన్ వైన్ బాటిల్ మేడ్ ఇన్ రోమ్ యాజ్ ఎర్లీ యాజ్ ఫస్ట్ సెంచరీ. దిస్ ఇస్ రికవర్డ్ ఫ్రమ్ తెలంగాణ. ఎక్కడ ఏలేశ్వరుని నాగార్జున కొండలో హాయిగా సముద్ర వ్యాపారం చేసి తూగుతూ వాలుతూ ఆహా ఏమి పచ్చని శిరులు, ఏమి కొండలు కోనలు, ఏమి వాగులు వంకలు, తెలుగు నేలంటే ఇంత అందంగా ఉంటుందా అని రోమన్ వర్తకులు ప్రజలంతా ముచ్చటపడిన రోజులవి. కృష్ణా తీరంలో వాళ్ళు ప్రయాణించేటప్పుడు వాళ్లతో పాటు వాళ్ళ వస్తువులు దిగాయి, వాళ్లతో పాటు వాళ్ళ వంట పదార్థాలు దిగాయి, వాళ్లతో పాటు జాగ్రత్తగా ఒక స్త్రీ తను ఇలా సంకర పెట్టుకుని నది నుంచి నీటి ఆ బిందెని తెచ్చుకున్నట్లుగా తెచ్చుకుంటుంటే వయ్యారంగా నాజుగ్గా వాళ్ళ నడక వేరు కదా. ఆ నడక చూడటానికే జనమంతా వచ్చారు. ఏమిటి రాయిదని చూస్తే అది వైన్ బాటిల్. ఒకటి కాదు, రెండు కాదు, 100కు మించిన వైన్ బాటిల్స్ మాకు తవ్వకాల్లో బయటకు వచ్చాయి. నేను కొంచెం నీళ్లు పోసుకుని అలా చప్పరిద్దామా అంటే మా వాళ్ళు వారించారు. ఎందుకంటే అది ఎప్పుడో విషమై ఉంటుంది, నువ్వు ఇంటికి వెళ్ళాలందా లేదా అన్నారు. నాకు ఈలోపే అక్కడ ఉన్న లంబాడి తండాలో ఉన్న తావరయ్య అనేవాడు అద్భుతమైనటువంటి కళ్ళు తెచ్చి సార్ అది ఎందుకు మీకు ఇది దాగండి అని నాకు అందించాడు. ఇదిగో ఇది కనుక్కున్నామే అన్న ఆనందంతో ఆ మత్తును అలా నింపుకొని గమ్మత్తుగా ఆ రోజు కాలం గడిపి ఇంటికి వెళ్దాము అనుకున్న వాడిని కూడా ఇప్పుడప్పుడే కాదు రేపు ఇలాంటిది వస్తుందేమో అని నేను ఇంటికి వెళ్ళడానికి కూడా వాయిదా వేసుకున్న నేపథ్యాన్ని అందించింది. ఇంకొకటి తొలి హారీటీ కంచు బొమ్మను అందించిన తెలంగాణ ఇండియా మొత్తం మీద. హారీటీ అంటే పెద్ద కథ మనకి చెప్పాలంటే కష్టం. ఒక ఆమె పిల్లకాయ బయట ఎవరు అయ్యా నమస్కారం సార్, అందమైన పిల్లకాయలు ఎవరున్నారు వాడిని దొంగలించదండి. బ్యూటిఫుల్ పిల్లకాయ దొంగతనంగా సేరట్టు మూసుద్దు తీసుకెళ్ళి వాడి చాకలి ఇచ్చి దీంట్లో పెట్టుకుంటుంది, భూగ్రహంలో దాస్తుంది. కన్న తల్లులు ఏడుస్తున్నారు. బుద్ధ భగవాన్ దగ్గరికి వెళ్ళారు. అయ్యా మా పిల్లగాడు లేడు, ఏం చేయమంటారు? నా పిల్లగాడు కూడా లేడు, నా పిల్లగాడు కూడా లేదు. 50 మంది మహిళలు వెళ్ళి బుద్ధుని బతిలాడి ఎలా అని చేస్తే బుద్ధ భగవానుడు ఇప్పుడు విపස්සనా ధ్యానంలో ఉండగా తనకు అంతకు ముందే సమాచారం వచ్చింది. ఇలా హారీతి అనే ఒక స్త్రీ పిల్లలను దాస్తుంది అని తెలిసిన తర్వాత ఏం చేశాడు తెలుసా బుద్ధ భగవానుడు? అలా కావాలని కించిత్తు నాటకం ఆడాడు. ఏం చేశాడు? ఈ హారీతి ఇలా దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు హారీతి పుట్టినటువంటి పిల్లగాడు ఉన్నాడు, వాడిని దొంగతనం చేసుకున్నామన్నాడు. కావాలని తీసుకొచ్చిన తర్వాత గలగలగలాడుతూ వచ్చేసిందండి. బుద్ధ అనే అంటే నీకు ఎందుకు ఎంత బాధేసింది? నా బిడ్డలు లేడు. బిడ్డలు లేని వాళ్ళందరికీ ఇదే బాధేస్తుందా? ఎందుకయ్యదు? మరి చూసావా అమ్మ రెండని 50 మందిని రప్పించి వీళ్ల బాధ సంగతి ఏమిటో ఆలోచించావా హారీతి అన్నప్పుడు తప్పును ఒప్పుకొని రండి నేనే దాశాను బిడ్డలను ఇచ్చింది. తన బిడ్డనప్పుడు బుద్ధ భగవానుడు రిలీజ్ చేశాడు. అప్పటి నుంచి ఈ హారీతిని పిల్లలను సంరక్షించే దేవతగా మనం పూజిస్తామే. ఆవిడకి సంబంధించిన కంచు బొమ్మ మొట్టమొదటిసారి మళ్ళీ ధూళికట్టలో దొరికింది క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం. నో వేర్ ఇన్ ఎంటైర్ ఇండియన్ కాంటెక్స్ట్. నేను ఇక్కడ ఒక అబద్ధం ఆయన రేపోయిల్లో మీరు నెట్ లో కొట్టుకోవచ్చు. అది నెట్ లో కొట్టినప్పుడు నేను చెప్పింది తప్పైతే నెట్ వచ్చి నా నెత్తి మీద మొట్టొచ్చు కూడా. అందుకని నేను జాగ్రత్తలు తీసుకుంటాను నిజమే చెబుదామని. ఇంకొకటి తినాలి నక్షత్రం సార్, ఇళ్లకే కాదు గుళ్ళకి పునాదులు ఉన్నాయన్న తెలంగాణ. మీరు ఇళ్లకు పునాదులు అంటాం కదా, గుళ్ళ కూడా పునాదులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎవిడెన్స్ దట్ వీ హావ్ కమ్ అక్రాస్ యాజ్ ఫార్ యాజ్ Indian civil architecture or engineering is concerned. Nowhere. అలంపూర్ లో కట్టినటువంటి గుడి కోడలి సంగమేశ్వరం కృష్ణ తుంగభద్ర 2 పోటీ పడి అబ్బా తుంగభద్ర అనుకుంటుందంటే ఎప్పుడు కలవాలి కృష్ణుణ్ణి అని మధురలో ఈయన ఊరిని చెట్టెక్కి పిల్లలను వాయించగానే ప్రతి గోపిక ఇంట్లో నుంచి అలాగే
అలాగే మైకంలో బయటకు వచ్చినట్టుగా తుంగభద్ర కూడా అలా తయారై కృష్ణమ్మని కలవాలని, కృష్ణయ్యని కలవాలని ఉబ్బిళ్ళు ఉంటుంది కదా, అది రెండు కలిసే చోట అద్వితీయమైన ఆలయాన్ని నిర్మించాడు విజయాదిత్యుడు, చాళుక్య విజయాదిత్యుడు 8వ శతాబ్దంలో. దానికి 14 అడుగుల పునాది ఉందండి భూమి కంటే కింద. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అలంపూర్లో పునాదులు ఉందండి, అక్కడ అవసరం లేదు. చూసారా ఎంత చక్కటి టేస్ట్ అయ్యేది. ఇంకెక్కడ దొరకలా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు అలా జైలు గోడ మీద ఇందూరులో రాసిన, నేను అక్కడికి వెళ్ళి దానికి నమస్కరించుకున్నాను. ఎందుకంటే ఆ కాలంలో లేదు కాబట్టి. అలాంటి తెలంగాణ ఎప్పుడు వచ్చింది, అసలు మాట ఎప్పటిది అని అంటే, అది కూడా 1986లో నేను మొట్టమొదటి వ్యాసం రాశాను. ఈ తెలంగాణపురం అనేది తెల్లాపూర్ కాదు, తెలంగాణపురం అని. హైదరాబాద్ బిహెచ్ఎల్ పక్కనే కొల్లూరు, తెల్లాపూరు, రకరకాల భవంతులు వచ్చాయి కదా. ఇప్పుడు తెల్లాపూర్, ఇట్ ఈస్ నాట్ తెల్లాపూర్, తెలంగాణపురం శాసనం ఉంది అక్కడ. చూసారా అద్వితీయమైన శాసనం ఉంది. ఈ శాసనం ఎట్లొచ్చిందో తెలుసా మీకు? పానగల్ మనం బహ్మనీ సుల్తాన్ ఫిరోజ్ షా అని ఉంటాడు. ఫిరోజ్ షా, హీఈస్ నాట్ ఫిరోజ్ షా తుగ్లక్, హీఈస్ ఫిరోజ్ షా ఆఫ్ బహ్మనీ. వాడు వాళ్ళ ఆవిడతో వస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నాడు? వరంగల్, వనపర్తి జిల్లాలో ఉన్న పానగల్ ముట్టడించాలి, అది దేవరాయది సెకండ్ పీరియడ్ లో ఉంది. విజయనగరం రాజుని ఛాలెంజ్ చేశాడు. దమ్ముంటే రండి అక్కడ కలబడదాం అన్నాడు. అని దేవరాయలు కూడా వచ్చాడు. ఇద్దరు కలబడటానికి ముందు దాదాపుగా 3 నెలల ముందు ఇతను ఇలా జహీరాబాద్ రూట్లోనే పటాన్ చెరు దాటి వెళ్తున్నాడో లేదో, ఆయన రాజు సుల్తాని, ఫిరోజ్ షా సుల్తాని అంటే సుల్తాన్ వైఫ్ సుల్తాని, శివుడు శివాణి అన్నట్టుగా. అదిగో వాళ్ళిద్దరు కలిపి రథంలో అలా వెళ్తుంటే స్థానికంగా ఉన్న విశ్వకర్మలు ఆయన కొడుకు కొండమీది మల్లోజు, ఆయన 4 కొడుకులు కలిపి అక్కడ ఒక దిగుడు బావి చెక్కించి ఏం చేశారు తెలుసా? సుల్తానికి గాజుండల బంగారు హారాన్ని అందించారంటే బహుమతిగా. ఒరే మహానుభావ, మీరు అక్కడ పోయి నాశనం చేయొద్దురా అని. చూశారండి ఎంత ప్లీజింగ్ గా. ఎందుకంటే నాశనం, ధ్వంసం, విధ్వంసం అంటామే, దాన్ని మనం సహించేవాళ్ళం కాదు. నువ్వు ఇలా హాయిగా పెడుతున్నావు, ఇదిగో మీ ఆవిడికి దండిస్తున్నా, మరలి మళ్ళీ నీ విజయపూర్కు నువ్వు వెళ్ళు నాయన అని ఒక విశ్వకర్మల కుటుంబం ఆవిడకి ఇచ్చారే. ఆ నేపథ్యంలో ఏమన్నారు తెలుసా? ఆ కొండమీది మైలోజు విశ్వకర్మ వంశోద్భవ ఆయన రాశాడు అన్నట్టు. ఇదంతా రాసి తెలంగాణపురాణ తాను రసించిన నడబాగి, ఇష్టప్పుడు వేరు రసించిన, తీర్చిదిద్దిన, ప్లాన్ వేసిన, ఎగ్జిక్యూట్ చేసిన, అనునిత్యం సాగునీరే కాదు తాగునీటిని కూడా అందించిన నడబాగి నేను రచించాను. తెలంగాణ పురాణ, మొట్టమొదటి తెలంగాణ మాటను శాసనబద్ధం చేసినటువంటి తెల్లాపూర్ శాసనం. ఇది కవిత గారు అప్పుడు వచ్చారు నా దగ్గరికి. సార్ మీరు వ్యాసం రాశారు కదా, ఐ వాంట్ టు సీ అంటే తీసుకెళ్ళింది. అది కొంచెం పక్కకి ఇట్లా భిన్నంగా ఉందో. అయ్యో తెలంగాణకు అవమానం ఇది, అలా ఒరిగింది అని, దీల్చింది అనలేదు. చూసారా? అనలేదండి. అది అలా ఒరిగిన దాన్ని మళ్ళీ చిన్నగా పెడదాన్ని 30,000 ఇచ్చింది. శిల్పులు పిలిపించి నేనే దాన్ని మొత్తం వడ్డీసి పునాదులు వేసి మళ్ళీ కట్టించాను. 2009 తెల్లాపూర్ శాసనం. ఇక సార్ చెట్టశివరు ముక్తాయండి ఎల్లా వెంకటేశ్వర గారు లాస్ట్ అండి. ఇది లేకపోకుండానే నేను ముగిద్దాం అనుకున్నా. ఇదిగో ఫ్యాషన్లలో పెంచినే తర్వాతన్నీ నా అలనాటి తెలంగాణ. ఇది మాటలు కాదు. 2000 ఇయర్స్ నాడే లేసాన్, లాస్ట్ అండి, లాస్ట్ లేసాన్సే సబ్బు ఉంది కదండి. ఫ్రెంచ్ లో లేసాన్సే అనే సబ్బు చాలా ఫేమస్ అని ప్రతి వాళ్ళు. ఎందుకంటే స్త్రీలకి చాలా నగీషిగా ఉంటుంది, హాయిగా లావణ్యంగా ఉంటుంది కదా. దానికి ఇలా ఉంటుంది సబ్బు, తిన్నగా ఉండదు, అలా వంగి ఉంటుంది, అప్పుడు హాయిగా ఉంటుంది వాళ్ళ కదా. వాళ్ళ కోసం పెట్టింది. అది తెలంగాణలో దొరికింది పెద్దపంపూరులో. అట్లాగే చింపిరి దుద్దుతో మనం చెప్పేటప్పుడు పోవే చింపిరి దుద్దుదానా అని ఇనుప యుగంలో తిట్టుకునేవాళ్ళు. చారిత్రక తొలగి వచ్చేటప్పటికే దువ్వెలు వచ్చినాయి కదా. ఎన్నో ఇనుప యుగంలోనే మొట్టమొదటి దంతపు దువ్వెన దొరికింది మనకి. అప్పుడే స్త్రీలు సింగారించుకున్నారు, కళ్ళకు కాటుక లత్తుకలతో మరింత అందంగా సుందరీకరణం చేశారు అనడానికి ఎన్నో దొరికాయి. అతడు ముమ్మాటికి దేశంలో బుద్ధుడే అనేది వేరైతే మీకు చెప్పను. ఇక లాస్ట్ అన్నమాట. ఇప్పటి వరకు మీరు నాకు సమయం ఇచ్చారు. తెలంగాణ చరిత్రలో మైలురాళ్లు, తెలంగాణ కాక తెలుగు మాగాణికే చరిత్రలో మైలురాళ్లు అన్నటువంటి ఈ పుస్తకాన్ని జూలై 31, ఆగస్టు 2 తేదీల్లో బాల్టిమోర్లో జరుగుతున్న 19వ ఆట వార్షికోత్సవాల సందర్భంగా ఇక్కడ ఇవ్వడానికి నాకు వీళ్ళిద్దరు ఆయన
నక్షత్రం గారిని నేను అడిగానో లేదో ఆలస్యం మీరేనన్నారు ఆయన ఫోన్లో. దీన్ని కూడా కనుక్కోమన్నారు, వారికి మెసేజ్ పెట్టారు. అందరూ హాయిగా ఆహ్వానించారు. ఎంతో ఆనందంతో ఇక్కడ హాయిగా అలలపై తేలియాడి మేఘాల కంటే మీద వచ్చి ఇక్కడికి వచ్చాను. హాయిగా ఈ సభలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ జ్ఞాపకాల మూటను నేను నాతో తీసుకెళ్లి మళ్ళీ అక్కడ నా సిద్ధిపేట మిత్రులతో పంచుకునేటప్పుడు సాయం వేళ విదేశీ మద్యాన్ని మళ్ళీ వచ్చి చూస్తామన్న హామీ ఇస్తూ ముందుగా వేణు నక్షత్రం గారికి, మన నాంపల్లి గారికి, మా గుజ్జుల గారి గజ్జలు గలగలలాడించే మాటల పాటలతో తెలుగు ప్రేక్షక లోకాలని వృతలూగిస్తాడు ఆయన ఎవరికి కనిపించని మీసాల వెంకట కృష్ణారెడ్డి గారికి, మీ అందరికీ ఇక్కడ అధ్యక్షుడయ్యింది కూడా ఏమాత్రం అనుమతిని తీసుకోవాలన్న ఇంగితం లేదా అని కూడా నా కోసం చూడకుండా నా ప్రసంగాన్ని ముందు కొనసాగించడానికి మౌనంగా అనుమతించిన మహనీయుడికి ధన్యవాదాలు. క్వశ్చన్ సార్, మీరు ఆ ప్రజ్ఞాపూర్ దగ్గర పోయినప్పుడు కన్ను మన సౌండ్ వచ్చిందన్నారు కదా మీసాలు, మా సిద్దిపేట పక్కనే. అవును, మేము ఇంకోటి కూడా విన్నాం, కంచు మోగినట్టు కనకంబు మోగదు. ఆ మోగని సౌండ్ కూడా ఏదో వచ్చింది, మీరు మూట తీసుకొని లేదు. ఇలా సందేహాలు చాలా మందికి వస్తాయి సార్. మేమేం చేస్తామంటే కండిషన్ అవుతాం సార్, కండిషన్ అవుతాం. మేము ఇక్కడ దొరికినటువంటి ఏ వస్తువు కూడా మాకు సాయంత్రానికి సంభ్రమాచార్యాలు కలిపే వార్తను మా సంచాలకులకు తెలియజేయాలి. రేపు పొద్దున్న పేపర్లో మా పేరు చూసుకోవాలి. అప్పట్లో ఫోటోలు వేసేవాడు కాదు, ఇప్పుడు ఏంటేస్తారు చూసుకోవాలి అన్న ఆదుర్త కదా. తెలంగాణ చారిత్రక గని బొగ్గుబాయి అంటాం కదా సార్. వేల చారిత్రక బొగ్గుబాయిలను తన గర్భంలో నింపుకున్న తెలంగాణ తల్లికి వందనాలు. ఆవిష్కరించారు నాణాల మూటను ఈ ఆట. ఒక చిన్న విషయం ఉంది అయ్యా, గుహల లోపల వేసిన బొమ్మల్లో రంగులతో వేసిన బొమ్మలు చాలా తక్కువ ఉంటాయి. ఒకటి మీరు చూసి వచ్చారు, తర్వాత అక్కడ గ్రానైట్ రోడ్తో వేశారు. ఆ విషయం అది హైదరాబాదే, ఎక్కడో కాదు. హైదరాబాద్ లో కోకాపేట అంటాం. అసలు ఎంత చక్కటి పేరండి కోకాపేట, ఎంత చక్కటి పేరు. వెనకంట నా పంచ ప్రాణమా అని రామలింగం అన్నాడంట. కోపం కింద వాడికి, నన్ను ఆడ వయసుకి నన్ను పంచ ప్రాణం పంచతో పోలుస్తాడా వీడని. అవునులే నా కోక బంగారం అందంట. అలా కోక అనేది చీర, మన చీరనంటేనే చీర మరి ఎంత అద్భుతంగా మీరు సిరిసిల్ల చీర అంటాం కదా మనం. అలా కోకపేట, కోకలు అక్కడ తయారవడానికి మనకు అక్కడ చీరాలు ఉన్నట్టుగా ఇక్కడ కోకపేట ఉంది. ఆ కోకపేట చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇనుప యుగపు అనవాళ్లు ఉన్నాయి. దాని మీద చాలా అనేక చిత్రాలు ఉంటే మైహోం వాళ్ళకి ఇచ్చారు, తప్పలేదు. నేను ప్రత్యేకంగా చెప్పడం కూడా పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు కొట్టేశారు. తర్వాత మేము గుండెలు లవో దివో మరి బోతకున్నా కూడా ఆదుకునేవారు లేరు. అయితే ముగించే ముందు నిన్న ఒక మాట చెప్పి దిగుతా. బెదవాడలో నిన్న మొన్న అనుకున్నాం, హైదరాబాద్ నుంచి హైదరాబాద్కి నీళ్లు వస్తాయి బెదవాడ నుంచి. అది ఉగాది కవి సమ్మేళనం జరుగుతుంది. దాశరథి మహాశివుడు ఎవరు తెలుసా మీకు? అది ఎండాకాలం నీళ్లు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి, బెదవాడ నుంచి హైదరాబాద్కి వస్తుంటే రైళ్లు వస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఏమన్నా తెలుసా, చెప్పమని అడిగారు. ఆసువుగా సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించే ఒక కవిత మాకు అందించండి అని సినారే అడిగితే ఏం చెప్పాడు అనుకున్నారు ఈయన? ఏ బోరు కొట్టినా రాదు చుక్కైనా నీరు, ప్రతి వారులోనూ డ్రమ్ముల కొద్దీ బీరు అన్నాడు. కృష్ణారెడ్డి ఇక ముగింపే సూర్య మాట్లాడిన తర్వాత నేను వందనత మాట్లాడి చెప్తాను. అక్కడే తొందర సార్. అయ్యా, మీ వాక్చాతుర్యానికి వందనం. అనంతరంగా తెలంగాణ చరిత్ర, ఆ సంస్కృతిలో మైలురాళ్ళు చాలా చక్కగా వివరించారు. ఎన్నో తెలియని విషయాలను మా అందరికీ తెలిపారు. మీరు పురావస్తు శాఖలో ఉంటూ ఇలాంటి ఇంకెన్నో చిత్రాలు విచిత్రాలు ముందు ముందు మాకు తెలుపుతారని ఆశిస్తున్నామండి. మీకు అందరికి తెలుసో తెలియదో కానీ మళ్ళీ నేను చెప్తున్నానండి, మీరు గణపతి స్థపతి గారి దగ్గర శిష్యుడుగా ఉన్నారు. అయితే
ఈమని శివనాగిరెడ్డి గారు దైవాంశ సంబుతుడు, అందుకే ఇవన్నీ చెయ్యగలుగుతున్నారు. వారి మాటలను ఏ ఆనకట్టలు ఆపలేదు. ఒకవేళ ఆపే ప్రయత్నం చేసినా అవి హిందూ మహాసాగరాలు అవుతాయి. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా వివరించారు తెలంగాణ చరిత్రను, సంస్కృతిలో మైలురాళ్ళు. ఈ సందర్భంగా కూడా నేను ఇంకొక వ్యక్తిని మర్చిపోయాను. ఎవరంటే నెట్టుపల్లి జయదేవరెడ్డి గారు, అలాగే ప్రకాష్ తిమ్మాపురం గారు. వాళ్ళు నాకు అవసరమైనటువంటి అప్పుడప్పుడు మాట సాయం చేశారు, మూట సాయం కూడా చేశారు. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఉండింటే మీ టైటిల్ వేరేగా ఉండేదే. అది తెలుగు నేలపై, అదే అప్పుడు చరిత్ర, తెలుగు చరిత్ర లేక తెలుగు ప్రాంత చరిత్ర అని ఉండేదే. అవును, తెలుగు అని. ఇప్పుడు కూడా టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ రాశాను, ఒక ఎంతో బుక్ ఉన్నా. మిగతా వాళ్ళంతా గొడవ చేశారు. అందుకే నేను చేశాను, రెండు కలగలుపుగా ఉంటే మేము ఇంకొక బుక్ ఎందుకు చదవాలి, అందులో ఉంటే బాగుంది అంటే టెంపుల్స్ ఆఫ్ ద తెలుగు పీపుల్ అని మనకు ఒక బుక్ రాశారు. అయితే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అయితే నేను మెల్లగా జారుకుంటా. సార్ మాట్లాడతారా? అయ్యా రామచంద్రారెడ్డి సార్, ఆయన కొన్న గన్నారెడ్డి గారు అంటే నంది వర్తమాన వాడు. సాహిత్యం అంటే పుస్తకం సాహిత్యము, పోయిట్రీ ఆల్సో ఇన్క్లూడెడ్. సాహిత్యం అంటే మీరు రాసిన పుస్తకము హిస్టరీ ఆఫ్ తెలంగాణ సాహిత్యం గోయింగ్ బ్యాక్ హౌ ఫార్. దీంట్లో నేను సాహిత్యానికి సంబంధించిన అంశాలు తీసుకోవాలి. కేవలం చరిత్రకు మాత్రమే ఉంటాయి కానీ ఈ సాహిత్యం అంటే మరి అనుకుంటే తిరుపతి అసలు గుర్త్యాల శాసనం ఉంది కదా, మామూలు శాసనం. అది త్రిభాషా శాసనంలో మొట్టమొదటి తెలుగు గంధాన్ని అందంగా అందించిన గుర్త్యాల ఎన్ని ఫోటోకు మాత్రమే. ముల్లంగి అనే పుస్తకం విన్నారా? ముల్లంగి అనే పుస్తకం పోయిట్రీ గోయింగ్ బ్యాక్. ఎస్ సార్. అయితే అక్కడ తెలంగాణలో మళ్ళీ మీకు వెనక్కి వెళ్ళాలంటే గాథ, బృహత్ కథకు తొలి గుమ్మం తెలంగాణ కదండి, కొండాపూర్. అట్లాగే కుర్క్యాలు ఉంది. నేను దాని మీద ఫ్రీగా మాట్లాడతా. హాయిగా జూమ్ బ్యాక్ పెట్టుకున్నాం, హాయి పెట్టాను థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు శివనాగిరి గారి మైలురాళ్ళ గురించి. ఇది ఆట సాహిత్యంలో కూడా తన ప్రసంగం ఇంకో మైలురాయిగా వెలిగిపోవడం కోరుకుంటున్నాను. నెక్స్ట్ కార్యక్రమంలోకి పురావస్తు పరిశోధన రంగంలో ప్రతిభ పరాకాష్ఠకు చేరిన మిత్రుడు ఈమని శివనాగిరెడ్డి గారు ఈరోజు ఈ వేదిక మీదకి రావడం అది ఈమని కాదు, మన రామని. ఆయన ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా 72 సంవత్సరాల వయసు దాటినప్పుడు కూడా చిన్న పసిబిడ్డలాగా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉల్లాసంగా ఉపన్యాసం ఇస్తున్నారు. ఆయన ఉపన్యాసం ఇస్తుంటే నీలి మేఘాలలో గాలి కెరటాలు రివున ఎగిరే గువ్వలాగా పచ్చిక మైదానాల మీద రింగున చెగున దూకి జిక్కలాగా అంత ఉల్లాసంగా తెలంగాణ మైలురాళ్ళు, చరిత్రలో తెలంగాణ మైలురాళ్ళు అనే సబ్జెక్టు మీద గతాన్నంతా తీసుకుని వచ్చి మనకు తెలియని ఎన్నో రహస్యాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈమని శివనాగిరెడ్డి గారికి హార్దిక అభివందనాలు అందజేస్తున్నాను.